డాక్టర్ సోమశేఖర్ గారు యశోద హాస్పిటల్ తేజస్వి గారిని కూడా ఆశీర్వదించాల్సిన కోరుతున్నాం. నిమ్మకూరు గ్రామ సర్పంచ్ గ్రామ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ గారు, పడమటి శ్రీనివాసరావు గారు పుష్పమాలతో బాబు గారిని అభినందిస్తారు. ధన్యవాదాలు. నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, మనందరి ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకు వచ్చినారు. మన నిమ్మకూరుకి వచ్చినారు. నిమ్మకూరు గర్వపడుతుంది. పామరు నియోజకవర్గం తొలకరిస్తుంది. అవునా కాదా? ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన మహనీయుడు. దేశ విదేశాల్లో తెలుగువారి కీర్తిని ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు నిమ్మకూరు వచ్చిన చంద్రబాబు గారికి ఈ నిమ్మకూరు గ్రామం, పామరు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. సార్, ఆ స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో పేదవాడిని ఈరోజు నిరుపేదగా మారిపోయాడు. మధ్య తరగతి వాడు పేదవాడిగా, పేదవాడు నిరుపేదగా మారిపోయిన పరిస్థితుల్లో ఆ పేదవాడి జీవితంలో వెలుగు నింపాలని ఆహర్నిశలు పరితపిస్తూ పేదవాడి కోసం ఆలోచిస్తూ ఆ పేదవాడి బ్రతుకు, వాళ్ళ బిడ్డల బ్రతుకు బాగుండాలని అనునిత్యం కృషి చేస్తూ ఆలోచిస్తున్న నిత్య కృషి వలుడైన మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిమ్మకూరు వేదికగా, ఈ నిమ్మకూరు వేదికగా P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనే P4 పథకాన్ని ఈరోజు ఆవిష్కరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం, ఈ వేదిక సాక్షిగా చేయబోతున్నారు. ఒకటే తెలియజేస్తున్నా, పేదవాడికి ధనికుడికి ఆ మధ్య వారధిగా చంద్రబాబు గారు నిలబడబోతున్నారు. పేదవాడిని ధనికుడిగా చేసేదాకా కూడా అహర్నిశలు కృషి చేస్తా, అహర్నిశలు శ్రమిస్తా, ఏమైనా కానీ పేదవాడి బ్రతుకులు వెలుగు తీసుకొస్తా అనే ఒక దృఢ సంకల్పంతో, ఓ మహోన్నతమైన సంకల్పంతో ఈరోజు చంద్రబాబు గారు ఈ P4 పథకాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి మన వేదిక పైన ఎన్ఆర్ఐలు, అదేవిధంగా డాక్టర్ సోమశేఖర్ గారు, ఎన్ఆర్ఐ వింగ్ హెడ్ మిస్టర్ రవి గారు, తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ స్టేట్ హెడ్ కోడపాటి తేజస్విని గారు, అదేవిధంగా నిమ్మకూరు గ్రామ సర్పంచ్ పడమటి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తాడిశెట్టి నరేష్ గారు, అబ్జర్వర్ అయినటువంటి పామరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ అయినటువంటి కోట వీరబాబు గారు, వీళ్ళందరూ కూడా వేదికపై వచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా అది మణి గారు, డాక్టర్ అక్కినేని మణి గారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి రాజా గారు. తాడిశెట్టి నరేష్ గారు అండి, జనసేన నుంచి వచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హియర్ ఆల్రెడీ. ప్రవీణ్ గారు ఈ మండల అధ్యక్షులు పైకి వచ్చేసారా? ఓకే. తేజస్విని పోడపాటి ఏపీ ప్రొఫెషనల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ అండి. తర్వాత వెంకటేశ్వర్లు గారు ఫ్రమ్ ఎన్టీఆర్ ట్రస్ట్, ప్లీజ్ కమ్ టు ద టాప్. ఈ ప్రోగ్రాము లీడ్ చేయబోయేది ఎన్టీఆర్ ట్రస్ట్ అండి. సో తర్వాత మనకి టైం ఎక్కువ లేదండి సార్, అందుకని తొందరగా ముగిస్తాము. శ్రీధర్ గొట్టిపాటి గారు పైకి రండి. ఎన్టీఆర్ ఫౌండేషన్ యూఎస్ఏ, అమెరికాలో ఉన్న డొనేషన్స్ అవన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఆయన పైకి రమ్మని కోరుతున్నాము. మణి అక్కినేని గారు ఫేమస్ OBGYN డాక్టరు, మీ ఊరు నుంచే
షీ హ్యాస్ డన్ ఎ లాట్ ఆఫ్ సర్వీస్. షీ ఈవెన్ హ్యాస్ ఎ హాస్పిటల్, విజయవాడలో హాస్పిటల్ కూడా ఉన్నారు. తర్వాత కొంచెం మాట్లాడిస్తాం అని చేత మీ ఊర్లో ఉన్న మెటర్నల్ చైల్డ్ హెల్త్ అంతా ఆమె స్పాన్సర్ చేస్తున్నారు. డాక్టర్ సోమశేఖర్ గారు గ్యాస్ట్రాంటాలజిస్ట్, యశోద హాస్పిటల్ చేస్తున్నారు. అగైన్ మీ ఊరు ప్రోడక్టే. సో దేర్ ఆల్ ఫర్ యూ. ఈ రోజున ప్రోగ్రాం పేరు వికాసం అండి. ఇది ఒక యూనిక్ మోడల్. మీకు హిస్టారికల్గా మీరు ప్రపంచం అంతా చూస్తుంటే వెల్త్ గత 40 ఏళ్ళలో సంపద ఎన్నో రెట్లు పెరిగింది. అంటే అందరిది కలిపి చూస్తే. కానీ తగ్గాల్సిన పేదరికం కూడా అంతే పెరుగుతుంది. అది ఎందుకనేది చాలామందికి అర్థం అవ్వదు. దీనికి యునైటెడ్ నేషన్స్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ చాలా ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు 40 ఏళ్ళ నుంచి. చాలా వరకు అన్నీ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఎక్కడ తప్పు పోతుంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. మీరు చూస్తే ఈ ప్రోగ్రాంలన్నింటినీ గవర్నమెంట్లు రన్ చేస్తాయి, లేకపోతే ఎన్జిఓలు రన్ చేస్తాయి. కానీ మన చంద్రబాబు గారి ఐడియా, దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేయటం. అంటే మీ ఊర్లో ఉండి సక్సెస్ఫుల్గా బయటికి వెళ్ళిన వాళ్ళని వెనక్కి వచ్చి మీ ఊర్లోనే పూరెస్ట్ 10 ఫ్యామిలీలు ఎరుకోమంటున్నారు. ఆ 10 ఫ్యామిలీల రెస్పాన్సిబిలిటీ ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, ఎన్ఆర్వీలు అవ్వచ్చు, విజయవాడలోనే బాగా సంపద ఉన్నాళ్ళు అయ్యి ఉండొచ్చు. వాళ్ళు స్పాన్సర్ చేసి వీళ్ళందరినీ వాళ్ళ లెవెల్కి తీసుకొచ్చేదాకా కష్టపడతారు అన్నమాట. అంటే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తారు. నెక్స్ట్ 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, మీరు ఒక లెవెల్కి వచ్చేదాకా వాళ్ళు మీకు చెయ్యందిస్తారు. అంటే ఇది ఎలివేటర్ లాగా కాదండి, మీ సహాయం కూడా ఉండాలి. అంటే మెట్లు ఎక్కాలి, కానీ మీ చేయి పట్టుకుని దోవ చూపించి పైకి తీసుకెళ్తారు. దానికి అందుకని మీ చదువులో హెల్ప్ చేస్తారు, మీకు స్కిల్ సెట్స్ ఇస్తారు. తర్వాత మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలన్నా కానీ చూపించగలరు. ఈ ప్రోగ్రాము 2 రోజుల క్రితమే మాకు చెప్తే నిమ్మకూరులో ఉన్న వాళ్ళని, నారావారిపల్లిలో ఉన్న వాళ్ళని అడిగాము. ఇట్ వాజ్ అన్బిలీవబుల్ సక్సెస్. అంటే మేము అనుకున్న దానికంటే 10 రెట్లు మంది ముందుకు వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడం గ్యారంటీగా అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే వరల్డ్ బ్యాంకును, యునైటెడ్ నేషన్స్ ఫెయిల్ అయిన ప్రోగ్రాము చంద్రబాబు గారి చేతిలో ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అవబోతూ ఉంది. మనం మీకు ఇంతకుముందే తెలుసు చంద్రబాబు గారు చేసిన కార్యక్రమాలన్నీ తర్వాత ఒకళ్ళు అందిపుచ్చుకుంటారు. దేశం అంతా ఫాలో అవుతుంది, తర్వాత ప్రపంచం కూడా ఫాలో అవుతుంది. మనం పావర్టీ కనుక, అంటే పేదరికం అనేది కనుక మనం ఎలిమినేట్ చేయగలిగితే మన లీడర్ పేరు ఫర్ ఎవర్ మిగిలిపోతుంది.